హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ మొక్కజొన్న వడలు చేసి చూపియబోతున్నాను. దీనికి ముందుగా కావాల్సినవి కార్న్స్, అవేనండి మొక్కజొన్నలు. స్వీట్ కార్న్స్ అయినా పర్లేదు ఆర్ నార్మల్ కార్న్స్ అయినా పర్లేదు. నేనైతే ఈ వీడియోలో స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. స్వీట్ కార్న్ తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత దీనికైతే 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఈ స్వీట్ కార్న్స్ మొత్తం వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా బరకగా మిక్సీ జార్లో పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, అల్లం ముక్కలు సన్నగా తరిగినవి, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పెప్పర్ పొడి 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తగినంత కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకునే ముందే ఒక బాండల్లో నూనె పోసుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఈ కార్న్ మిశ్రమాన్ని వడలకి సరిపడా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది మనకి. ఇలా చిన్నగా తీసుకొని ఇలా వడ సైజులో వేసుకొని ఇలా నూనెలో వేయాలి. ఇలా ఒక 6 అట్లా వేసుకున్నాక తిప్పుతూ అటు ఇటు కాలనివ్వాలి. మంట అయితే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే వడలు అనేవి నల్లగా మాడిపోయే అవకాశం ఉంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వేరొక గిన్నెలో తీసుకొని ఇలా నూనెని వడార్చుకోవాలి. ఇప్పుడైతే మనము ఇంకో వాయి అయితే వేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఇలా సాస్తో కానీ మనం ఇష్టమైన చట్నీతో కానీ చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్.